అందరికీ నమస్తే. ఫామ్కి వస్తున్నానండి. ప్రతిరోజు 9:30 నుండి 10 ఆ టైం వరకు నేను ఫామ్ దగ్గర ఉంటాను. ఈరోజు పొద్దున్నే లైట్గా వర్షం స్టార్ట్ అయింది. ఇట్లా లైట్గా వర్షం స్టార్ట్ అయినప్పుడు మనం పొలాల మధ్యలో ఉంటే చాలా బాగుంటుంది. అక్కడ ఏ పనైనా చేయాలనిపిస్తుంది. అప్పుడు అంటే ఎండ ఉన్నప్పుడు చిరాకుగా ఉంటుంది. ఇట్లా లైట్గా వర్షం పడుతున్నప్పుడు హాయిగా ఉంటుంది అక్కడ. నేను వచ్చే కంటే ముందే బిందు వాళ్ళు వస్తారు. వచ్చి తను ముగ్గు కూడా పెట్టేస్తుంది. నేను వెళ్ళగానే ఫస్ట్ దీపం వెలిగించుకుంటానండి. ప్రతిరోజు దీపం వెలిగించుకొని మా రాధాకృష్ణని ఒకసారి చూసేసి వస్తాను. వచ్చిన తర్వాత ఈరోజు పల్లి ఆయిల్ పట్టాల్సింది ఉందండి. నాకు ఆర్డర్ ఉంది. ఈరోజు అయినా సరే రాగానే ముందు ఆయిల్ పట్టేది ఉంటే ఫస్ట్ షెడ్ వర్క్ మాత్రం ముగించుకుంటాను నేను. అది చేసుకుంటూనే బిందుకు జీవామృతం రెడీ చేద్దామని చెప్పాను. తను శనగపిండిని తీసింది. శనగపిండి కోసం కూడా మేము శనగల్ని మేమే ఆడించుకుంటాము. ఆ పిండి నేను బయట ఏం పిండి కొనుక్కోము. శనగపిండి కానీ బెల్లాన్ని ఏమో ఫార్మింగ్ కోసం నల్ల బెల్లం తెచ్చి పెట్టుకున్నామండి. ఆ బెల్లమే వాడతాము. ఆవు పేడ, ఆవు మూత్రము, పుట్టమన్ను ఇవన్నీ కలిపేసుకొని ఇంకా జీవామృతం అయితే తయారు చేసుకుంటున్నాం. ఒక వారం మేము జీవామృతం ఇస్తే ఒక వారము మట్టి ద్రావణం ఇస్తాం. ఇంకా మధ్యలో ఒకసారి మజ్జిగ కొడతాం. అసలు జీవామృతం ఇస్తేనే చాలు, మొక్కలు చాలా బలంగా భలేగా వస్తాయండి. బాగా పనిచేస్తుంది జీవామృతం మాత్రం. చాలా హెల్దీ అని కూడా చెప్పాలి. అసలు నేను దీంట్లోనే కొంచెం వేపాకును కూడా దంచేసి వేసేసినాము. అంటే సపరేట్గా మళ్ళీ ఇది కొట్టడం ఎందుకని దాంట్లోనే వేసేస్తే నానుతుంది. కాబట్టి మామూలుగా మేము కల్లాపిల్లాగా చల్లుతాం కాబట్టి నేలపైన కూడా పడుతుందని దాంట్లోనే వేసేస్తాము. ఇది తయారు చేసి ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని ఈలోపు శేఖరు అక్కడ మొక్కలకి బీర మొక్కలు, సొర మొక్కలు వీటన్నిటి కోసము కర్రలు పాతేసి తీగలు అయితే కడుతున్నాడు. అవి ఇంతకుముందు మాకు తెలియక కిందనే పెట్టేస్తే మొత్తం మట్టితో ఆ మట్టి వాటికంటే అవి అన్నీ కుళ్ళిపోయి పాడైపోతున్నాయి. బాగా వస్తున్నాయి కానీ ప్రతిసారి మనకు అది కనబడకపోతే మేము అవి పాడైపోతున్నాయి. అందుకని ఈసారి కాదు అని వాటి కోసము ఇలా కర్రలు కట్టించాం. ఏదైనా మనం చేస్తుంటేనే నేర్చుకుంటామని అర్థమైంది. అందుకని ఈసారి కర్రలు కట్టి తీగలు కట్టించినామండి. ఆ పక్కనే ఉన్న పసుపు చేను కూడా చూడక చాలా రోజులైంది. ఇంకా దాంట్లో కూడా వెళ్ళాము. అందులో మేము చెప్పులు వేసుకోకుండా వెళ్తామండి. అక్కడ వరకే చెప్పులతో వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం చెప్పులు తీసేసి ఆ పసుపులో ఉన్నంత వరకు వెళ్ళేసి ఇంకా వచ్చేసాము. వచ్చిన తర్వాత మా రాధాకృష్ణని బిందు వాళ్ళు చూసుకున్నా, వాళ్ళు గడ్డి పెట్టి నీళ్లు పెట్టినా మధ్యాహ్నం మాత్రం వాటికి దాన తప్పకుండా నేనే పెడతానండి. నాకు వాటికి దాన పెడితే అవి నేను కొనుక్కున్నందుకు నేను ఆ సేవ చేస్తున్నాను నా తృప్తి. ఏదో తీసుకొచ్చిన పేడ కోసం, ఆవు మూత్రం కోసం గడ్డేసి కట్టేసి వాటికి నీళ్ళు పడితే సరిపోతుంది కాదు. నాకు వాటి దగ్గర ఆ కొంచెం సేపు ఉంటేనే నాకెంతో సంతోషం అనిపిస్తుందండి. వచ్చే ముందు రాగానే ఫస్ట్ వాళ్ళని దర్శనం చేసుకుంటా ఎప్పుడు కూడా దానబెట్టి కాసేపు వాటి దగ్గర నిలబడితే హాయి అనిపిస్తుంది. ఉంటానండి.